कल सैबराबाद पुलिस ने एग्रीकल्चर एक्सटेंशन ऑफिसर को 2 करोड़ के फेक आइडेंटिटीज पर फ्रॉड करने के जुर्म में अरेस्ट किया। गोरेटी श्री सालम एग्रीकल्चर एक्सटेंशन ऑफिसर ने 1 करोड़ रेतु बीमा और 1 करोड़ रेतु बंधु के नाम पर कुंदकुर में अलग अलग 50 अकाउंट्स में ट्रांसफ़र किया। टोटल 150 लोगों की फेक आइडेंटिटीज बना के एग्रीकल्चर एक्सटेंशन ऑफिसर्स ने 2 करोड़ रुपए फ्रॉड किए। Complaint వచ్చింది day before yesterday from the district agricultural officer of Rangareddy district regarding siphoning of funds by the agriculture extension officer of Kondurgu mandallo. So దాంట్లో రైతు బీమా అండ్ రైతు బంధు రెండు స్కీమ్స్లో ఈ దిస్ కన్సర్న్డ్ ఆఫీసర్ ఏం చేశారంటే ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి స్పెషల్లీ రైతు బీమాలో కొన్ని లివింగ్ పర్సన్స్ కొన్ని ఆల్రెడీ హూ హ్యావ్ పాస్డ్ అవే సమ్ పీపుల్ ఎక్స్పైర్ అయిపోయిన కొందరు వాళ్ళ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎన్రోల్ చేయించుకొని రైతు బీమాలో దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ వాళ్ళకి మళ్ళీ ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఆ బీమా అకౌంట్ రైతు బీమా వచ్చిన అకౌంట్స్ కోసం ఫండ్స్ కోసం సెపరేట్ అకౌంట్స్ ఆయన కంప్లీస్ కలిసి సెపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్కి డబ్బులు డైవర్ట్ చేసేసి దానికి సైఫన్ ఆఫ్ చేయడం జరిగింది. రైతు బంధులో అక్కడ కూడా ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ మొత్తం 130 మెంబర్స్కు మన 50 అకౌంట్స్ క్రియేట్ చేయించిండు సేమ్ ఫ్రెండ్ ద్వారా అతని వైఫ్ అందరు కూడా చేసేసి మొత్తము అక్కడ కూడా ఈచ్ కొందరికి అది రావడం దాన్ని కూడా ఏం చేసిందంటే దాదాపుగా 2000 మందివి అక్కడ కొందుర్గు మండలంలో ధరణి పోర్టల్లో ఉన్నది అందులో కానీ బట్ అతను అప్లై చేసుకోలేదు. అందరు అప్లై చేసుకోరు, అందరు కూడా రైతు బంధు వల్ల అందరూ అప్లై చేసుకోరు. సో కొంతమంది మాత్రం అప్లై చేసుకునే డీటెయిల్స్ కూడా ఇంత దగ్గర ఉన్నాయి. అప్పుడు వాటిని ఇంట్లో ఇన్సర్ట్ అందులో అప్లోడ్ చేసేసిండు ఆయన. మొత్తం ఆయన్ని అప్లోడ్ చేశారు. మొత్తం ట్యాబ్ ఉంటుంది. తర్వాత సెల్ ఫోన్స్లో ఆయనకు లాగిన్ ఐడి ఇచ్చారు. ఆ లాగిన్ ఐడితో అంత పెట్టేసేసి ఆయన దాంట్లో ఏం చేశారంటే అకౌంట్స్ ఎవరైతే ఇతను పెట్టిన అకౌంట్కు రైతు బంధు అకౌంట్ హోల్డర్లో ఆ అకౌంట్ నెంబర్ను ఇన్సర్ట్ చేస్తాడు. అక్కడ నుంచి డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లో పడతాయి. అక్కడ నుంచి ఇతనికి ఉన్నటువంటి సెల్ ఫోన్లో మెసేజ్ రాగానే ఇతను డబ్బులు వస్తుంది. అట్లా అది కూడా దాదాపుగా 1 crore రంగా తీసుకున్నాడు. తీసుకొని దీన్ని ఏం చేశారంటే తలకొండపల్లిలో కొందూరుకు దగ్గర తుమ్మలపల్లిలో 8.5 acres ల్యాండ్ కొన్నాడు. దాదాపు ఈ డబ్బుతో 1 crore 62 lakhs తోని అది కూడా. తర్వాత ఇంకొక దగ్గర కొందూరుకు దగ్గర మళ్ళీ 2.5 acres ల్యాండ్ కొన్నాడు సేమ్ ఇదే డబ్బుతోని. దెన్ ఇంకొక దగ్గర 183 square yards వచ్చి కడతాలు విలేజ్ కొన్నాడు ఈ డబ్బునంతా కూడా. ఎందుకు ఇట్లా చేసినాం అంటే వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా బాగా ల్యాండ్ లాస్లో ఐ వాంట్ టు బికమ్ ఎ ల్యాండ్ లార్డ్ కాబట్టి దీంతో డబ్బు నాకు ల్యాండ్ అంటే ఇష్టం ల్యాండ్ కొనాలని చెప్పేసి ఈ మిచీఫ్ అనేది ఫ్రాడ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఫోర్జరీ తర్వాత మన డెత్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని ఈ రైతు బంధు స్కీము రైతు బంధు బీమా నుంచి గవర్నమెంట్ ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసిండు. దిస్ ద కేసు డీటెయిల్స్.